విశ్వాసం వచ్చి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియ సోదరుడా సోదరి, ఈ యొక్క సమయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే, మరి లోకమనగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. నిజమే. ఈ లోకంలో ఉన్న మనల్ని కూడా దేవుడు ప్రేమించి మనమందరూ కూడా జన్మతః పాపులమైనట్టుగా, మరి జన్మ కర్మ పాపులమైనట్టుగా, పాపంలో వచ్చి జీతము మరణమైనట్టుగా, ఈ మరణాన్ని నుంచి మరణం అనగా రెండవ మరణమైన నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఏ మానవుడు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు అని దేవుడు ఆలోచన చేసి ఆయన ఏకైక ప్రియకుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన నాలో పాల్గొన్నదని మీద ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన మనందరి కొరకు శిలువలో విలువైన రక్తాన్ని కార్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ నాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. చనిపోయి సమాధిలో ఉండిపోతే మేము చెప్పాల్సిన పని లేదు, కానీ ఆయన 3వ నాడు మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. అలాగే లేచి ఎవరు కనపడకుండా వెళ్ళిపోలేదు, కానీ 40 రోజులు మరలా ఈ భూలోకంలో అందరికీ కనిపించి ఆయన అందరి మధ్యలో నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆయన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరం కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని, అందరం కూడా మోక్షంలో పరలోకంలో ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక గమనించండి, ఏ భేదము లేదు. హలో హలో